వాళ్ళు మృత్యుంజయ యాగం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటున్నారుగా, అది కూడా దుర్గమ్మకి తెలియకుండా జరగాలి అనుకుంటున్నారుగా. కానీ చూడు, యాగం జరిగేలోపు తులసి పూజా ఫలితం అందుకోకుండానే డైరెక్ట్ కైలాసానికి చేరుకుంటుంది. పద పద పద. అమ్మా, మీదే ఆలస్యం, నాదంతా రెడీ. మీరు ఎప్పుడు వచ్చి పీటల మీద కూర్చుంటే అప్పుడు పూజ ప్రారంభిస్తాను. తొందరగా రండమ్మా, ఆలస్యం అయితే వర్జం వచ్చేస్తుంది. మేము రెడీ పంతులు గారు. తులసి కూడా వచ్చేస్తుంది. తులసి, త్వరగా రావే. తులసి, లేట్ అవుతోంది, వర్జం వచ్చేట్టుంది, పంతులు గారు రమ్మన్నారా? పంతులు గారు, ఏంటమ్మా? తులసి మీకంతా చెప్పింది కదా? చెప్పిందమ్మా. ఏం చెప్పింది? మీరు ఏం చెప్పిందని అడుగుతున్నారు? అదేనండి, మా వదనకు తెలియకుండా మృత్యుంజయ యాగం చేయించమందంట కదా. చేసి ఏ విషయం? అదేంటండి అలా అంటారు? మా తులసితో మీరు మృత్యుంజయ యాగం జరిపిస్తానన్నారట కదా. ఓ, ఆ విషయమా? ఇప్పుడే మీ చెల్లెలు గారు అడిగారు, జరిపిస్తానన్నాను కదండి. మరి మా దుర్గ సంగతి ఏంటి? ఆ సంగతి నేను చూసుకుంటాను కదా. ఆవిడ కంట్లో పడకుండా నేను జరిపిస్తాను. అయినా నేను మనిషికి ఎక్కడ చెప్పనండి. మీరు పూజ మీద శ్రద్ధ పెట్టండి. యాగం నిర్విఘ్నంగా నేను జరిపిస్తాను, సరేనా? పంతులు గారు, అన్నీ గుర్తున్నాయి. గుర్తుంది కదా పంతులు గారు. మీరు నిశ్చింతగా పూజ మీద శ్రద్ధ పెట్టి అమ్మవారిని ప్రార్థించండి. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. అబ్బా, ఎందుకు కొడుతున్నావు? మరేంటే, నేను వస్తున్నానని తల అడ్డంగా పెట్టి ఏం వింటున్నావు? నువ్వు ఆ పంతులు గారితో ఏదో చెప్తున్నావు కదా. పూజ బాగా చేయండి, మా లక్ష్మి తొందరగా అత్తారింటికి వెళ్ళాలని చెయ్యండి అని చెప్తున్నాను. పూజ చేసేది నువ్వు, నేనెందుకు అత్తారింటికి వెళ్ళాలి? వెళ్ళక తప్పదు కదా. అంతేగా మరి. అమ్మా,
ముందు మనం అఖండ జ్యోతి ప్రజ్వలన చేసి వచ్చి పీటల మీద కూర్చుందాం. ఏమంటారు? మీరెలా చెప్తే అలా పంతులు గారు. అదే, ముందు అఖండ జ్యోతి ప్రజ్వలన అంటారు కదా. జ్యోతి ప్రజ్వలించినట్టుగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు బాబు, నువ్వు కూడా. అమ్మా ప్రియ గారు, ఈ ఇంటి ఆడపడుచు, మీరు కూడా వెలిగించండి. అందరూ కలిసి జ్యోతికి నమస్కారం చేసుకోండి అమ్మా. ఓం దుర్గాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌర్యై నమః. దానికి పాయిజన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయినట్టుంది. తల పట్టుకుంది, చూసావా నానమ్మా? అవునే, ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ఇంకా దట్టి పరిస్థితుల్లో చావు నుంచి తప్పించుకోలేదు. నీ మాటలు నా చెవికి ఎంత కమ్మగా వినిపిస్తున్నాయో నా బంగారు తల్లి. అమ్మా, ఒక విషయం. ఏంటి పంతులు గారు? మీరు వెళ్ళి ఆ తులసి కోట దగ్గర దీపారాధన చేసి రండి. అలాగేనండి. నేను కూడా వెళ్ళాలి పంతులు గారు. అవసరం లేదమ్మా, మీరు కూర్చోండి. అత్తని తులసి కోట దగ్గరికి పంపి ఇక్కడ తులసితో మృత్యుంజయ యాగం చేస్తాడా పంతులు? అంత త్వరగా మృత్యుంజయ యాగం ఎలా అవుతుంది? తులసి కోటకి దీపం వెలిగించిరాని, అది సాంప్రదాయం. తులసి, మళ్ళీ ఏంటిది? పూజ పూర్తవకుండానే చచ్చిపోయిందా? లేదులే. ఏంటి? ఏమైంది? ఏమైంది? ఎందుకు అలా అరిచారు? బల్లి పడింది అత్తయ్య. ఏంటి? పల్లి పడిందా?
పంతులు గారు పూజ ఆపండి. ఆపేయండి. బల్లి మీద పడితే అపశకునం కదా. అత్తయ్య, బల్లి నా మీద పడలేదు, ఇదిగో ఈ చీర మీద పడింది. ఆదిత్య చూసి చెప్తే నేను ఇలా విదిలించాను. ఆ బల్లి వెళ్ళి లక్ష్మి మీద పడిపోయింది. ఆ గావు కేకలు పెట్టింది ఇదే, నేను కాదు. ఏదైతేనే బల్లి చీర మీద పడ్డం అపశకునమే. పంతులు గారు ఏం చేద్దాం మీరే చెప్పండి. ఏముంది, బల్లి మనిషి మీద పడలేదు కదా. ఒకవేళ పడినా స్నానంతో దోషం హరి అంటారు. చీర మీద పడింది కాబట్టి చీర మారిస్తే సరిపోతుంది. అమ్మా, మీరు వెళ్ళి ఆ చీర మార్చుకొని వేరే చీర కట్టుకొని కొన్ని పసుపు నీళ్లు నెత్తి మీద చల్లుకొని రండి అమ్మా. అలాగే పంతులు గారు. చీర మార్చేస్తుంది. ఇప్పుడు ఎలాగే? ఎలా అంటే ఏముంది, అంత మన కర్మ. అయినా ఇప్పుడు మృత్యుంజయ యాగం చేస్తుంది కదా, దాని గురించి అత్తయ్య చెవిలో వేద్దాం. అప్పుడు దాని రోగం కుదురుతుంది. ఎంతలో ఎంత మేలు జరిగిందే దానికి. ఆ పడ్డ బల్లేదో దాన్ని నెత్తి మీద పడ్డ బాగుండేది. దాని నెత్తిన బల్లి పడినా మళ్ళీ స్నానం చేయించి చీర మార్పించేవాళ్ళు, అంతేగా. అంతేనే, అంతా మన దురదృష్టం, దాని అదృష్టం. ముహూర్తోస్తు ముహూర్తస్య. ప్రసాద్ గారు, మీరు కొబ్బరికాయ కొట్టండి. ఇప్పుడు గణపతి పూజ ప్రారంభిద్దాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత. ఈ రోజు విజయదశమి. రాజరాజేశ్వరి దేవి పూజ సకల సౌభాగ్యాలను కలిగిస్తుంది, అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది, పూర్ణ ఆయుష్ను. మీరు కూడా పూజలో పాల్గొనవచ్చు. లక్ష్మి, నువ్వు కూడా కూర్చోవే. ఆహా, అలాగే అత్తయ్య. అమ్మా రాజరాజేశ్వరి, ఎలాగైనా తులసి చేసే మృత్యుంజయ యాగం మా అత్తకి తెలిసి దాని నెత్తిన ముట్టి ఇంట్లో నుంచి మెడబట్టి గెంటేసేటట్టు చెయ్యమ్మా. ఓం త్రయంబకం యజామహే. పంతులు గారిని లైన్లో పెట్టి ఎలాగైనా మృత్యుంజయ యాగం చేయాలని చూస్తుంది. పంతులు యాగం ఎలా చేస్తాడో చూడాలి. మా అత్త ముందు పంతుల్ని బయటేయాలి. అలా చేస్తేనే కానీ ఇద్దరి తిక్క వదలదు. అమ్మా, అందరూ పైకి లేచి ఆత్మ ప్రదర్శన నమస్కారాలు చేసుకోండి. అక్షంతలు తీసుకోండి.
అమ్మ తులసి, మీ ఇద్దరూ కలిసి అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత మిగిలిన పెద్దవాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ పంతులు గారు, పూజ అయిపోయిందా? లేదమ్మా, ఇంకా ఉంది. ఇప్పటి వరకు మనం దుర్గా అమ్మవారిని కొలిచాం. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇదిగో ఇది గో పంచకం, దీన్ని శుద్ధి పంచకం అంటారు. చాలా పవిత్రమైన పుణ్యనదులతో సమానమైనది. దుర్గమ్మ గారు, మీరు దీన్ని తీసుకొని ప్రసాద్ గారి అడుగుల్లో అడుగులు వేస్తూ ఇంటి చుట్టూ ఒక్కొక్క చుక్క పడేలా చల్లండి. ఎందుకండి ఇదంతా? సిద్ధపంచకం అమ్మా. ఇది పవిత్ర నది సంగమంలోని 366 పుణ్యనదులతో సమానమైనది. అలా చేయడం వల్ల అష్టదిగ్బంధనం కలుగుతుంది. దుష్టశక్తుల నిర్మూలన మీ వంశానికి, ఈ గృహానికి, ఇందులో నివసించే వాళ్ళకి మంచి జరుగుతుంది. అష్టదిక్పాలకులు నియమింపచేయడం అవుతుంది. వాళ్ళు సర్వ దుష్టశక్తుల నుంచి కాపాడతారు. దానికోసం ఇలా చేస్తారమ్మా. ఇది రామబాణంతో గీసినటువంటి గీతలా పనిచేస్తుంది. చాలా గొప్పదమ్మా. నేను చెప్పినట్టుగా చేయండి. మీరేం చెప్తే అది చేస్తాం పంతులు గారు. అది అత్తయ్య మావయ్యనే ఎందుకు? అందరూ కలిసి చేయొచ్చు కదా పంతులు గారు. అలా కాదమ్మా, అది గృహ యజమానురాలు మాత్రమే చేయాలి. సరే పంతులు గారు, మీరు చెప్పిన తర్వాత మేము ఎలా కాదంటాం? ఆ హోమం పాత్ర ఎందుకు పంతులు గారు? వేద పండితుణ్ణి. నాకు తెలుసా, మీకు తెలుసా? ఏది ఎప్పుడు చేయాలో మాకు తెలుసుగా. లేదు లేదు, మీరు అత్తయ్యని పంపించి ఏదో చెయ్యాలని చూస్తున్నారు. అమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు. మీ వయసు ఎంత? నీకు ఏం అనుభవం ఉందని? ఏ పూజా పునస్కారాల గురించి, ఏ తంతు గురించి తెలుసని మాట్లాడుతున్నావు? దానికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? ఇప్పుడు హోమపాత్రలు ఎందుకో చెప్పండి. అమ్మా, అమ్మవారి ఏ శక్తినైనా కొలిచినా ఉగ్ర రూపంలో ఉంటుంది. ఆ శక్తిని శాంతింపచేయాలి. దాన్ని అగ్నిశాంతి అంటారు. ఉగ్రశాంతి అని కూడా అంటారు. ఉగ్ర నరసింహస్వామిని మనం ఎలా అయితే శాంతింపచేస్తామో, పద. తులసి, ఆదిత్య, మీరు అగ్నిహోత్రం చేయండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.